మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 7 నియోజకవర్గాల ఈవీఎంలను పోలీసు బందోబస్తు మధ్య మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. పార్లమెంట్ సంబంధించినటువంటి 7 సెగ్మెంట్లలో సంబంధించినటువంటి పోలింగ్ మొత్తం నిన్న సాయంత్రం వరకు ప్రశాంతంగా ముగిశాయి. అయితే కొంతసేపు అంటే ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నుంచి నియోజకవర్గాలైనటువంటి ములుగు, నర్సంపేట, ఇల్లందు సంబంధించినటువంటి భద్రాచలం, పినపాక ఈ సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ సంబంధించినవి మొత్తం పోలింగ్ సజావుగా కూడా సాగాయి. అట్ ద సేమ్ టైం మహబాలో కూడా అంటే ఓవరాల్ చూసుకుంటే మహబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి 70.8% మొత్తం పోలింగ్ నమోదని తెలుస్తుంది. ఇది గత సంవత్సరం 80% అయినా కూడా ఈ సంవత్సరం ఒక 10% తగ్గిందని చెప్పి అయినా కూడా ఒక అభ్యర్థులు మాత్రం ఎవరు గెలుపుపై ఎవరు ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అంటే మహబాద్ జిల్లాలో నుండి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఈ మొత్తం సంబంధించినటువంటి ఎన్నికల సిబ్బంది తరలించినటువంటి అన్ని ఏర్పాటు మొత్తం పూర్తి చేశారు. అదే వచ్చే నెల 4వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి సజావుగా సాగింది. మొత్తము ఎన్నికల అధికారులు అయితే సంబంధించినటువంటి కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి మనము మహబాద్ జిల్లాలో నుండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఉన్నాము. ఈ పాఠశాలలో సంబంధించినటువంటి 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించిన ప్రక్రియకి సంబంధించినటువంటి ఈవీఎంస్ అయితే ఇతరత్ర అవన్నీ కూడా ఇక్కడికి మహబాద్ అంటే స్ట్రాంగ్లు భద్రపరిచేందుకు మొత్తం గత రాత్రి నుంచి కూడా తెల్లవారుజామున ఉదయం 5 గంటల వరకు కూడా ఇక్కడికి తరలించి ఇక్కడ మొత్తం ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ 3 అంచెల భద్రత మాత్రం ఏర్పాటు చేశారు. అంటే గేట్ దగ్గర నుంచి ఇక్కడ సామాన్య మన పోలీసులు ఉన్నారు. తర్వాత నుంచి అదనపు బలగాలు ఇక్కడ మోహరించి కూడా ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి సీసీ కెమెరా నిఘాలో నిక్షిప్తమయ్యే విధంగా మొత్తం సంబంధించిన మెటీరియల్ మొత్తం సంబంధించినటువంటి ఏర్పాటు మొత్తం పూర్తి చేశారని తెలుస్తుంది. ఇది మన విజువల్ చూసుకోవచ్చు. ప్రతి ఏరియాలో కూడా ప్రతి సీసీ కెమెరాలో నిఘాలో కూడా ప్రతి ఎవరు వచ్చినా కూడా అనుమానాస్పద వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ సంబంధించినటువంటి పూర్తిగా తనను నిశ్చితమైన విధంగా ఏర్పాటు చేశారు. ఒకవైపు భద్రత కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఓవరాల్ చూసుకుని మొత్తము జూన్ 4న జరిగే సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకి ఏర్పాటు మొత్తం పూర్తి చేసిన తెలుస్తుంది. మొత్తం ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి అదనపు కలెక్టర్ డేవిడ్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగిస్తుంది. సార్ నమస్కారం సార్. నిన్న సాయంత్రం వరకు కూడా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి బాక్స్ ఈవీఎంలు కూడా ఎప్పటివరకు చేరుకున్నాయి? 4వ తరగతి జరగబోయే ఈ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? జిల్లా లోపల 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో 15,34,000 మంది ఓటర్స్ ఉన్నారు. 71 చిల్లర మనకు పోలింగ్ పర్సెంటేజ్ అనేది కావడం జరిగింది. ముఖ్యంగా మనకు 7 కాన్స్టిట్యూన్సీ నుండి కూడా మార్నింగ్ వరకు కూడా ఈవీఎంస్ రావడం జరిగింది. అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు, తర్వాత కన్సర్న్ కలెక్టర్స్, ఏఆర్ఓస్, తర్వాత పొలిటికల్ లీడర్స్ అంటే క్యాండిడేట్స్ కానీ వాళ్ళ పార్టీ తరఫున ఏజెంట్స్ కానీ వాళ్ళ సమక్షం లోపల అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేయడం జరిగింది. దీనికి పోలీస్ సైడ్ నుండి 3 టైర్ భద్రత అనేది స్పెషల్గా పెట్టడం జరుగుతుంది. స్పెషల్గా 3 టైర్స్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా మా తరపు నుండి కూడా డిప్యూటీ తహసీల్దార్లను రెగ్యులర్గా 24 అవర్స్ ఇక్కడ ఉండేలాగా షిఫ్ట్ వారీగా అపాయింట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు దీని విషయం లోపల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎస్పీ గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ వహించి 3 టైర్స్ విషయంలో భద్రత విషయంలో అన్ని సెక్యూరిటీ తీసుకోవడం జరిగింది. ప్రతిదీ డబల్ లాక్ సిస్టమ్ అనేది కంపల్సరీ చేసి డబల్ లాక్ పొలిటికల్ వాళ్ళకు కూడా వాళ్ళ సమక్షం లోపల ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఓటర్స్ తక్కువ కానీ ఎక్కువ పోల్ పర్సెంట్ ఉన్నా, తక్కువ లో పోల్ పర్సెంట్ ఉన్నా అబ్జర్వర్ గారు జిల్లా కలెక్టర్ గారి సమక్షం లోపల అవన్నీ కూడా రికార్డు వెరిఫై చేయడం జరిగింది. మనకు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అందుకు సహకరించిన ప్రజలు, తర్వాత రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుతున్నాం. నిన్న పోలింగ్ ప్రశాంతంగా జరిగిన నేపథ్యంలో అన్ని సాగులకు సంబంధించినటువంటి అన్ని ఇక్కడ తరలించారు. ఇప్పటి నుంచి సుమారు 13 రోజుల వరకు మధ్యలో వ్యవధి ఉంది కదా. ఈ వ్యవధి కాలంలో భద్రత ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భద్రత విషయం లోపల జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్ లైన్స్ క్రమంగా 3 టైర్ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఈవీఎం దగ్గర కూడా 1 సెక్షన్ ఆఫీసర్స్ అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత దీంట్లో ఎవరిని కూడా అలో చేయడం అనేది జరగదు. తర్వాత ఏదున్న సీసీటీవీ కెమెరాల లోపల మనం బయట కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే కాంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఏ రకంగా ఉందనేది అంటే ఎప్పుడు సీసీటీవీ కెమెరా లోపల చూసుకోవడానికి వీలుంది. ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీని సరౌండింగ్ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ ఎప్పటివరకు అమల్లో ఉంటుంది? జూన్ 4 జరిగిపోయే పోలింగ్ సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియలో అంటే సంబంధించినటువంటి
దాని ఫలితాల విడుదలలో కూడా ఎలాంటి ఆంక్షలు విధించారు మీరు? 144 సెక్షన్ అనేది యాక్చువల్గా నిన్నటి వరకు ఉంటుంది. కానీ ఎలక్షన్ కోడ్ అనేది మనకు జూన్ 4 వరకు ఉంటుంది. జూన్ 4 వరకు కూడా అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంటుంది. తర్వాత అది 7th నాడు ఉంటుంది మనకు, అంటే కౌంటింగ్ అనేది. అప్పటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది వర్తిస్తుంది. మొత్తానికైతే సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకి సజావుగా సాగేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తాం. చూస్తాం మన విజువల్స్ తీసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా అంటే బలగాలు అంటే స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా కట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే మొత్తానికి 7 సెగ్మెంట్లు భద్రాచలం, నర్సంపేట, మహబూబాబాద్, డోనకల్, ఇల్లందు, భద్రాచలం, పినపాక సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో గత రాత్రి తెల్లవారుజామున వరకు కూడా అవన్నీ ఈవీఎంస్ మొత్తం ఇక్కడికి అందుబాటులోకి వచ్చి చేరుకున్నాయి. ఇక్కడి నుంచి అన్ని స్పెషల్ బలగాల మధ్య మట్టి సెక్యూరిటీ మధ్య మట్టి చేస్తున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఎగబెట్టాము, అదన బలగాలు మోహరించామని చెప్పేసి ప్రతి ఒక్క అబ్జర్వర్ కూడా ఆర్డీఓ స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి అధికారి కూడా ఉంటుందని చెప్తారు. మొత్తానికైతే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఎలక్షన్ కూడా ఉంది కొట్టుకుని ఎవరు కూడా అంటే బయట తిరిగి రాదు, అందుకే మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పేసి మొత్తానికైతే ఇక్కడ ఫలితాలు వెల్లడించే వరకు మొత్తం అన్ని కట్టి భద్రత ఏర్పాటు చేశామని చెప్పేసి అదనపు కలెక్టర్ డేవిడ్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా బిగ్ టీవీ, మహబూబ్.